వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని వైష్ణవ క్షేత్రాలు భక్తులతో రద్దీగా మారాయి. ఇందూరు అయ్యప్ప ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అయ్యప్ప స్వాములు లక్ష్మీనారాయణ స్వామి వారికి అర్చనలు, అభిషేకాలు నిర్వహించారు. ఇందూరు అయ్యప్ప లక్ష్మీనారాయణ స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశికి సంబంధించి మరింత సమాచారం రజనీకాంత్ అందిస్తారు. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని వైష్ణవ క్షేత్రాలన్నీ కూడా ఈరోజు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఉదయం నుంచి కూడా స్వామివార్లకు ప్రత్యేక అభిషేకాలు, ప్రత్యేక అర్చనలు, పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. నిజామాబాద్ నగరంలోని నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని సుభాష్ నగర్ రామాలయము, అయ్యప్ప ఆలయము, అట్లాగే ఉత్తర తిరుపతి క్షేత్రాల్లో పెద్ద ఎత్తున ఉదయం నుంచి కూడా భక్తులంతా కూడా స్వామివారి దర్శనానికి వేచి ఉన్నారు. ఈ రోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా విష్ణుమూర్తి వైకుంఠాన్ని వదిలి ఉత్తర ద్వారం వైపు భూలోకానికి వస్తాడు. ఈ క్రమంలో 3 కోట్ల మంది దేవతలకు, 3 కోటి దేవతలకు ఆయన దర్శనమిస్తానటువంటి ఒక నానుడి ఉంది. సో ఆ రోజు ఉత్తర ద్వారం ద్వారా వచ్చేటువంటి విష్ణుమూర్తిని దర్శించుకోవడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయనేటువంటి ఒక నమ్మకం భక్తుల్లో ఉంది. నిజామాబాద్ నగరంలోని అయ్యప్ప ఆలయంలో ఉన్నాం. ఉదయం నుంచి కూడా వైకుంఠ ఏకాదశి సంబంధించినటువంటి ప్రత్యేక కార్యక్రమాలు ఈ రోజు నిర్వహిస్తున్నారు. ఒకవైపు పుష్పాభిషేకము, మరోపక్క పంచామృతాభిషేకము స్వామివారికి ఈ రోజు సమర్పించారు. ఉదయం నుంచి కూడా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. చెప్పండి స్వామి, ఏంటి వైకుంఠ ఏకాదశి ప్రత్యేకత ఏంటి? ఈరోజు వైకుంఠ ఏకాదశి అంటే మన లక్ష్మీనారాయణ స్వామి గుడి ఉంది కాబట్టి వైకుంఠ ద్వారం ఉత్తర ద్వారం దగ్గర ఉదయం 4 గంటల బ్రహ్మముహూర్తంలోనే స్వామివారికి వైకుంఠ ఉత్తర ద్వార పూజ, తర్వాత సుదర్శన హోమం. ఈరోజు ప్రత్యేకం ఏమంటే సుదర్శన హోమం, తర్వాత స్వామివారి కళ్యాణం కూడా, లక్ష్మీనారాయణ స్వామివారి కళ్యాణం కూడా జరిపిస్తాం. ఇది ఈరోజు ప్రత్యేకత. ప్రత్యేక కార్యక్రమాలు ఈరోజు ఎట్లాంటి అభిషేకాలు చేశారు? ఎట్లాంటి అన్ని స్వామివారికి నవవిధ అభిషేకాలు, గణపతి హోమం, నవగ్రహ హోమం, పూర్ణాహుతి హోమం అన్నీ అయిన తర్వాత భక్తులందరిచే పంచామృతాలు, నవవిధ అభిషేకాలతో అందమైన అలంకరణ, స్వర్ణాలంకరణ. ఈరోజు స్వామికి ఏంటంటే స్వర్ణాలంకరణ, ఉన్నటువంటి ఆభరణాలన్నీ తీసుకొచ్చి కూడా అలంకరణ చేసినాం. ఇది ఈరోజు కార్యక్రమాలు సాయంకాలం వరకు. ఈరోజు మధ్యాహ్నం 1:30-2 గంటలకు క్లోజ్. ఈరోజు మధ్యాహ్నం వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వామివారిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు వస్తున్నారు. ఒకవైపు అయ్యప్ప స్వాములు, మరోపక్క సివిల్ భక్తులు కూడా వస్తున్నారు. మాట్లాడడం అయ్యప్ప భక్తులు ఉన్నారు. స్వామి చెప్పండి, వైకుంఠ ఏకాదశి దర్శనం అయిపోయిందా? అయిపోయింది. స్వామి అందరికి సామశరణం. ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భాన్ని పురస్కరించుకొని ఇక్కడ అయ్యప్ప మందిరంలో ఉన్నటువంటి లక్ష్మీనారాయణ స్వామి టెంపుల్ని దర్శించుకోవడం జరిగింది. దాంతోపాటుగా హరిహర పుత్రుడు అయ్యప్ప స్వామిని కూడా స్వర్ణాలంకృతుడైనటువంటి అయ్యప్ప స్వామిని దర్శించుకోవడం జరిగింది. ఇది ప్రతి సంవత్సరం ఇలాగే జరుగుతుంటుంది. ఈరోజు భక్తులతో మందిర పరిసర ప్రాంతాలన్నీ మారుమోగిపోతున్నాయి. స్వామి శరణమయ్యప్ప. అమ్మ దర్శనం అయిపోయిందా? అయిపోయింది. ఎట్లా అనిపించింది అమ్మ? తెల్లవారుజామున పూజలకు వచ్చి మంచిగా అనిపించింది. ఎవ్రీ ఇయర్ వస్తారా వైకుంఠ ఏకాదశి? వస్తాం. ఇట్లా అమ్మ చెప్పండి, దర్శనం అయిపోయింది? అయిపోయింది. ఎట్లా అనిపిస్తుంది ఉదయం పూజలు? సూపర్, మంచిగా అనిపిస్తుంది. ఎప్పుడు వస్తారమ్మా? ప్రతి సంవత్సరం వస్తాం. చాలా బాగుంటుంది స్వామి. ఈరోజు ఉదయం నుంచే అందరు అయ్యప్పలు వచ్చి ఇక దర్శించడం జరుగుతుంది. వైకుంఠ ఏకాదశి సందర్భంగా అందరు సంతోషంగా ఇక ద్వారకాముఖం నుంచి అందరూ వచ్చి దర్శనం చేసుకోవడం జరుగుతుంది. అభిషేకాలు పొద్దున చాలా బ్రహ్మాండంగా అయినాయి. అందరు అయ్యప్పలు కూడా వచ్చి చాలా బ్రహ్మాండంగా అభిషేకాలు జరపడం జరిగింది. ఇక్కడ సన్నాయి వాయం కూడా జరిగింది స్వామి. చాలా అందరూ ఆనందపడుతున్నారు. స్వామి శరణమయ్య. ప్రత్యేక అభిషేకాలు ఏం చేసింది? ప్రత్యేక అభిషేకాలు స్వామి ఈ రోజు అందరు కలిసి 58 మంది స్వాములు కలిసి ఇక్కడ అయ్యప్పల సేవలో ఉన్న అందరు స్వాములు కలిసి చేశారు స్వామి. ఇక్కడ చాలా మంది గంధము, భస్వము అండ్ పాలాభిషేకము, పెరుగు అన్ని దాంతో కలిసి అన్ని చేశారు స్వామి శరణం. మొత్తం మీద వైకుంఠ ఏకాదశి సంబంధించి అయితే ఈ రోజు ఉదయం నుంచి కూడా వైష్ణవ క్షేత్రాలన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఒకవైపు వైష్ణవ క్షేత్రాలు, మరోపక్క అయ్యప్ప ఆలయం. ఇక్కడ ఉదయం నుంచి కూడా భక్తులతో రద్దీగా మారిపోయినటువంటి నేపథ్యం. ఉత్తర ద్వారం ద్వారా వచ్చేటువంటి శ్రీ మహావిష్ణువు దర్శించుకునేందుకు, ఆయనను తరించుకునేందుకు భక్తులంతా పెద్ద సంఖ్యలో వస్తున్నటువంటి నేపథ్యాన్ని ప్రస్తుతం మనం నిజామాబాద్ జిల్లాలోని ఆలయాల్లో చూస్తున్నాం. కెమెరా పర్సన్ రాజేష్తో రజనీకాంత్, V6 న్యూస్, నిజామాబాద్ జిల్లా నుంచి.